హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వీడియోస్ చూసి మీ ఒపీనియన్స్ని తెలియజేస్తున్నందుకు. ఇంకా కుంభకోణంలో మేము టెంపుల్స్ అన్నీ చూసిన తర్వాత హోటల్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇలా బయటకు వచ్చాము. ఏమైనా ఇత్తడి సామాన్ చూద్దాము. కుంభకోణంలో ఇత్తడి సామానుకి పెట్టింది పేరు కదండి. ఈ షాప్లోకి అయితే వెళ్ళాము, కానీ ఎందుకో వాళ్ళు ఎక్కువ చెప్తున్నారేమో అనిపించింది. అసలు ఏమీ కొనాలనిపించలేదు, మనకి రీజనబుల్గా వస్తున్నట్లుగా అనిపించలేదు. మరి ఇంత దూరం నుంచి మోసుకొని వెళ్ళినప్పుడు మనకు కొంచెం ప్రైస్ అనేది తక్కువ వస్తేనే మనకు కొనాలి అని అనిపిస్తుంది కదా. బట్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ మనం తెలుగు వాళ్ళము అని వాళ్ళకి అర్థమయ్యి ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారేమో అనిపించింది. కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం బాగా వాళ్ళని అంటే వాళ్ళ భాషలో బాగా మాట్లాడగలిగిన వాళ్ళైతే కొనొచ్చు అని అయితే అనిపించింది. ఒక 2 షాప్స్లో చూసాము, బట్ ఏది వర్కౌట్ అవుతున్నట్లు అనిపించలేదు. ఒక చిన్న ఐటమ్ అయినా గుర్తుగా కొనుక్కుందాం అనుకున్నాం, బట్ అది కూడా వర్కౌట్ అయినట్లు అనిపించలేదు. ఏం చేస్తాము ఇంకా, సరే ఒక 500 ఎక్కువ పెట్టినా హైదరాబాద్లోనే కొనుక్కోవచ్చు కదా ఏవైనా కావాల్సినవి అనుకొని ఇంకా బయటకైతే వచ్చాం. ఒక 1 అవర్ ఒక 2 షాపుల్లో అటు ఇటు చూసాము, చాలానే అడిగాము, కానీ ఏది కూడా వాళ్ళు ప్రైస్ మనకి అంటే దీనికి ఇంత పెట్టొచ్చు అని నమ్మాలని అనిపించలేదు. బట్ ఎందుకు అట్లా అనిపించిందో తెలియలేదు నాకైతే. అంటే అజ్జరంలో కూడా అంత కాస్ట్ లేవేమో అని అనిపించింది. ఎనీవేస్, మనకు కొంచెం అక్కడ బార్గెనింగ్ చేయడము, మార్కెటింగ్ స్కిల్స్ తెలియడం చాలా చాలా అవసరం అండి వాళ్ళ దగ్గర కొనాలంటే మాత్రము. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, వాటికైతే ఇంకా ఏ డోకా లేదు, మంచిగా ఉన్నాయి ఐటమ్స్. ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళి కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి, ఎందుకంటే ఇంకా టైం ఉంది మాకు, మెల్లగా వెళ్ళొచ్చు. ఇది 24 అవర్స్ హోటల్లో. ఇంకొంచెం రెస్ట్ తీసుకుందాం, బాగా రెస్ట్లెస్గా అనిపించింది అని చెప్పేసి పృథ్వీ అంటే తను కొంచెం అలా పడుకున్నాడు. తర్వాత మేము కిందికి వచ్చాం లంచ్ టైంకి. ఇంకా నేనే వాళ్ళని హడావిడి చేశాను, లేట్ అయిపోతుంది మనం వెళ్దాము అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి, లంచ్ చేసుకొని వెళ్ళాలి అని కిందికి వచ్చాము. లంచ్ అయితే బాగుందండి, భోజనం అయితే వీళ్ళ దగ్గర చాలా చాలా బాగుంది. అదొకటైతే నేను చెప్పగలను, చాలా బాగుంది భోజనం అయితే. అందులో వాళ్ళు మనకి మీల్సే తీసుకున్నాం మేము. ఒక స్వీట్, సమ్ కర్రీస్, ఇట్లా రైస్ అది ఇచ్చారు. తిన్నాక కొంచెం నాలుకకి ప్రాణం వచ్చింది అనమాట. తర్వాత ఇంకా రూమ్ చెక్అవుట్ చేస్తూ వాళ్ళకి ఫీడ్బ్యాక్ అది ఇవ్వడం ఇదంతా అయిపోయింది. బయటికి వచ్చేసాం. చిదంబరం కాదు, కుంభకోణం. సో ఇప్పుడు మనం కుంభకోణం అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డెస్టినేషన్ ఆన్ రోడ్ ట్రిప్ చిదంబరం వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్, 60 to 70 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ 4:30కి టెంపుల్ ఓపెన్ చేస్తారంట. సో ఆ లోపు రీచ్ అవ్వాలి. మంచిగా భోజనం చేస్తాం ఇక్కడ, ఫుడ్ బాగుంది. మేమున్న హోటల్లో, హోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను. డీటెయిల్స్ బాగుంది, మీరు ఎప్పుడైనా వస్తే చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏం షాపింగ్ అయితే చేయలేదు. మాకు రైట్ అంటేనే అదే మరి నన్ను అంటారు. ఇప్పుడు తెలిసిందా, ఇక్కడ బాగానే ఉన్నాయి కానీ అన్నీ మరి మనకేమో అలా లాంగ్వేజ్ వస్తలేదు కొనాలంటే, అందుకే ఏం కొనట్లే వెళ్ళిపోతాం.